Dear learners, welcome to the session. This is Dr. K. Madhavi, lecturer in Mathematics, Government Degree College, Kuppam. In this session, you are going to learn about the vector subspaces. So already మీరు వెక్టార్ స్పేసెస్ అంటే ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ చదువుకొని ఉంటారు. సో ఈ సెషన్లో మీరు వెక్టార్ సబ్స్పేసెస్ గురించి తెలుసుకుంటారు. ఓకే, సో వాట్ ఆర్ ద అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అంటే, మీకు ఈ సెషన్ తర్వాత వెక్టార్ సబ్స్పేస్ అంటే ఏంటి, తర్వాత ఇచ్చిన వెక్టార్ స్పేస్కి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ కూడా సబ్స్పేస్ కావడానికి క్రైటీరియా ఏంటి. ఓకే, సో యూ విల్ బీ ఏబుల్ టు గివ్ ద నెసెసరీ అండ్ sufficient conditions for a non-empty subset of a vector space to be a subspace. తర్వాత ఇచ్చిన నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేసు సబ్స్పేస్ అవుతుందా కాదా, అండ్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు solve the given problems. Okay, so first of all let us see the definition of a vector subspace. వెక్టార్ సబ్స్పేస్ అంటే ఏంటి చూద్దాం. వెక్టార్ సబ్స్పేస్, సో బిఫోర్ వి డిస్కస్ అబౌట్ ద వెక్టార్ సబ్స్పేస్ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. గ్రూప్ అనే డెఫినేషన్ చదువుకున్న తర్వాత యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ సబ్ గ్రూప్ కదా, సబ్ గ్రూప్. అదేవిధంగా యూ నో ద డెఫినేషన్ ఆఫ్ వెక్టార్ స్పేస్. ఇప్పుడు మీకు వెక్టార్ స్పేస్ అంటే ఏంటనే తెలుసు, సో యూ కెన్ థింక్ ఆఫ్ అబౌట్ vector subspace. Okay, so let V of F be a vector space and W contained in V. V of F అనేది ఒక వెక్టార్ స్పేసు అండ్ W is a non-empty subset of V. Then ఈ non-empty subsetని then W is said to be a subspace of V. Wని మనము subspace అంటాం ఎప్పుడు, if W itself is a vector space over F with the same operations of vector addition and scalar multiplication in V. చూడండి, V of F అనే వెక్టార్ స్పేస్లో W అనే నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకున్నప్పుడు W కూడా సబ్స్పేస్ అని ఎప్పుడు చెప్తాము, ఇఫ్ W ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. W ఇట్ సెల్ఫ్ దానికదే వెక్టార్ స్పేస్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి ఓవర్ ద సేమ్ ఫీల్డ్. మనం వీని దేనిపైన అయితే ఫీల్డ్ అంటున్నామో W కూడా సబ్స్పేస్ అవుతుంది ఓవర్ ద సేమ్ ఫీల్డ్ అండ్ విత్ ద సేమ్ ఆపరేషన్స్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఇన్ V. ఓకే, సో ఓవరాల్గా మనకి సబ్స్పేస్ కావాలి, ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఒక వెక్టార్ స్పేస్ తీసుకున్నప్పుడు అది సబ్స్పేస్ కావాలి అంటే దానికి అదే వెక్టార్ స్పేస్ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేయాలి. ఓకే, నౌ లెట్ us నోట్ సమ్ పాయింట్స్ హియర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ W of F ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V of F, దెన్ W ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ V. సో W ఏమవుతుంది, Vకి సబ్ గ్రూప్ అవుతుంది. తర్వాత V of F అనేది వెక్టార్ స్పేస్ అయినప్పుడు చూడండి, జీరో వెక్టార్ స్పేస్ అంటే సింగిల్టన్ సెట్ జీరో ఉంది కదా, అది ఖచ్చితంగా మనకి ఆటోమేటిక్గా జీరో వెక్టార్ స్పేస్, జీరో సింగిల్టన్ సెట్ జీరో ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V అండ్ సింగిల్టన్ సెట్ జీరో సాటిస్ఫైస్ ఆల్ ద వెక్టార్ స్పేస్ క్రైటీరియా. సో సింగిల్టన్ సెట్ జీరోను మనకి సబ్స్పేస్ అవుతుంది అండ్ V ప్రతి సెట్కి దానికదే సబ్సెట్ అవుతుంది కదా, కాబట్టి V ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ V ఇట్ సెల్ఫ్, కాబట్టి V కూడా ఏమవుతుంది, సబ్స్పేస్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. సో ఈ రెండు సెట్స్ని అంటే సింగిల్టన్ సెట్ జీరోని తర్వాత Vని ఏమంటామంటే వి కాల్ దమ్ యాజ్ ట్రివియల్ సబ్స్పేసెస్ ఆఫ్ V. మిగిలిన సబ్స్పేసెస్ ఏవైనా ఉంటే వాటిని ఏమంటామంటే వి కాల్ దమ్ యాజ్ నాన్ ట్రివియల్ సబ్స్పేసెస్. ఏమంటాం వాటిని, నాన్ ట్రివియల్ సబ్స్పేసెస్. నౌ లెట్ us ప్రూవ్ ఏ థీరం ఏంటంటే, let V of F be a vector space. This is a very important concept. V of F అనేది ఒక వెక్టార్ స్పేస్. ఏ నాన్ ఎంప్టీ సెట్ W కంటైన్డ్ ఇన్ V, ఒక నాన్ ఎంప్టీ సెట్ W అనేది Vలో ఉంది. Then the necessary and sufficient condition for W to be a subspace of V is A, B belongs to F and alpha, beta belongs to W implies A alpha plus B beta belongs to W. ఓకే, చూడండి, V of F వెక్టార్ స్పేస్ అయ్యి జస్ట్ ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ మనం Vకి తీసుకున్నంత మాత్రాన అది సబ్స్పేస్ అయిపోదు, అది జస్ట్ ఒక నాన్ ఎంప్టీ సెట్ మాత్రమే అవుతుంది. కానీ అది సబ్స్పేస్ ఎప్పుడు అవుతుంది అంటే దానికి మనకి ఇక్కడ కండిషన్ రాశారు. ఏంటి, ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ W టు బి ఏ సబ్స్పేస్ ఆఫ్ V ఈజ్, ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ కూడా సబ్స్పేస్ కావడానికి కండిషన్ ఏంటి అంటే, for A, B belongs to F and alpha, beta belongs to W implies A alpha plus B beta belongs to W. ఓకే, ఇది మనకు కండిషన్.
నెససరీ అండ్ సఫిషియంట్ అన్నారు కాబట్టి మనకి వాట్ వీ కెన్ సే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ నాన్ ఎంప్టీ సెట్ సబ్స్పేస్ అవుతుంది. నాన్ ఎంప్టీ అది డబ్ల్యూ కనుక సబ్స్పేస్ అవుతే కంపల్సరీగా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంతేనా? నెససరీ అండ్ సఫిషియంట్ అంటే దట్ ఈస్ ద మీనింగ్, వైస్ వర్సా అవుతుంది. సో నౌ లెట్ us ప్రూవ్ ద థీరం. థీరము మనం ప్రూవ్ చేద్దాం ఇప్పుడు. సో కామన్గా మనకి ఇచ్చింది ఏంటి, మనకి 2 పార్ట్స్కి అంటే నెసరీ పార్ట్కి సఫిషియంట్ పార్ట్కి రెండింటికి కామన్గా ఉండేది గివెన్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అండ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ డబ్ల్యూ అండ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ డబ్ల్యూ ఈజ్ కంటైన్డ్ ఇన్ వి. ఇది మనకున్నది కామన్గా. ఓకే, అయితే ఫస్ట్ పార్ట్ చూద్దాం. పార్ట్ 1 ఏంటంటే ద కండిషన్ ఈజ్ నెససరీ. కండిషన్ నెససరీ అని తీసుకుందాం. అంటే ఏంటి, డబ్ల్యూ ఆఫ్ ఎఫ్ బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అని తీసుకుంటాం. సబ్ స్పేస్ అని తీసుకుని we have to prove that the condition 1 is true. సో దిస్ ఇస్ వెరీ సింపుల్. సబ్ స్పేస్ అని మనం ఎప్పుడైతే అన్నామో చూడండి, డబ్ల్యూ సబ్ స్పేస్ కదా. సబ్ స్పేస్ అని ఎప్పుడు అంటాము, డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అయినప్పుడు. డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అంటే ఇట్ సాటిస్ఫైస్ ఆల్ ద ప్రాపర్టీస్ కదా. వెక్టార్ స్పేస్ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ అడిషన్ అండ్ ఇంకా ఏంటి, రిమైనింగ్ పాస్టులేట్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేస్తుంది కదా. ఇప్పుడు చూద్దాం, ఆ కండిషనే కదా మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది. సో లెట్ us టేక్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినప్పుడు ఇంప్లైస్ కెన్ ఐ సే దట్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అదేవిధంగా బీ బిలాంగ్స్ టు ఎఫ్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినప్పుడు బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పచ్చా? ఎందుకని, బికాస్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్, ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఇప్పుడు అదేవిధంగా మన దగ్గర 2 వెక్టర్స్ ఉన్నాయి డబ్ల్యూలో, ఏ ఆల్ఫా ఒక వెక్టరు, బీ బీటా ఒక వెక్టరు. మళ్ళీ ఏమైంది, ఈ 2 వెక్టర్స్ డబ్ల్యూ క్లోజ్డ్ అండర్ వెక్టర్ అడిషన్ కాబట్టి నౌ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుందా? సో కెన్ ఐ సే దట్ ద కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అని చెప్పచ్చా? అంటే ఏంటి, డబ్ల్యూ సబ్ స్పేస్ అయినప్పుడు వీఆర్ ఏబుల్ టు సే దట్ ద కండిషన్ ఈజ్ ట్రూ. దిస్ కండిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లెట్ us కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద థీరం. సెకండ్ పార్ట్ ఏంటి, ద కండిషన్ ఈజ్ సఫిషియంట్. కండిషన్ సఫిషియంట్ అంటే ఏమి, మనం ఇప్పుడు ఏం చేస్తాము, లెట్ డబ్ల్యూ బి ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి సాటిస్ఫైయింగ్ ద గివెన్ కండిషన్. డబ్ల్యూని ఇప్పుడు మనం జస్ట్ నాన్ ఎంప్టీ సబ్సెట్గా మాత్రమే తీసుకుంటాము. నాన్ ఎంప్టీ సబ్సెట్గా తీసుకుంటూ దానిలో ఉన్న ఎలిమెంట్స్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఏ కండిషను, ఏ కమ బీ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనే కండిషన్ సాటిస్ఫై అవుతున్నట్టు తీసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, టు ప్రూవ్ దట్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి. డబ్ల్యూ సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ ద క్రైటీరియా ఆఫ్ సబ్ స్పేస్. సబ్ స్పేస్ క్రైటీరియా అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అది వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయడానికి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనము అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా గ్రూప్ 3లో మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నామంటే ఏ కమ బీ బిలాంగ్స్ టు హెచ్. హెచ్ అనేది ఒక గ్రూప్ జీకి ఒక నాన్ ఎంప్టీ సెట్. తర్వాత హెచ్ జీకి మనకు సబ్ గ్రూప్ కావడానికి క్రైటీరియా ఏంటి అంటే ఏ కమ బీ బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏబీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. ఈ క్రైటీరియా ఉందా? సో అక్కడ మనం డాట్కి ప్రూవ్ చేసాము. బట్ ఇన్ జనరల్ ఏ ఆపరేషన్ అయినా తీసుకున్నప్పుడు యూ కెన్ సే దట్ ఏ సర్కిల్ బి, సర్కిల్ ఆపరేషన్ తీసుకుంటే ఏ సర్కిల్ బి ఇన్వర్స్, లేదా స్టార్ తీసుకుంటే ఏ స్టార్ బి ఇన్వర్స్, ప్లస్ తీసుకుంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్. అంతే కదా. సో అలా అయినప్పుడు ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కమ డాట్. అంటే మనం డాట్ తీసుకుంటే డాట్. ఓకే, ఇప్పుడు ఆ కండిషన్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ థీరం ప్రూఫ్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అవుతుంది. ఎందుకంటే డబ్ల్యూ అనేది మనము వీకి సబ్ గ్రూప్ అని ప్రూవ్ చేసేసామనుకోండి. ప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, వి ఎబిలియన్ గ్రూప్ కాబట్టి డెఫినేషన్ ప్రకారము ఒక ఎబిలియన్ గ్రూప్కి సబ్ గ్రూపు ఆటోమేటిక్గా ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. అంటే అక్కడ ఆల్మోస్ట్ మనకు అన్ని ప్రాపర్టీస్ వచ్చేస్తాయి కదా. కాబట్టి లెట్ us see how we are going to prove that కండిషన్. ఓకే, సో మనకి ఇచ్చిన కండిషన్లో we will take a equal to 1, b equal to -1. అంటే అక్కడ a comma b belongs to f for all scalars కదా అది. సో you can assume any values in place of a and b కదా. సో I am taking a equal to 1, b equal to -1 and alpha comma beta belongs to w. అయితే a alpha అంటే 1 into alpha plus b beta అంటే -1 into beta implies alpha minus beta belongs to w. You just observe here. నేను ఇంతకుముందు చెప్పాను కదా, గ్రూప్ థియరీ క్రైటీరియా ప్రకారము అక్కడ సబ్ గ్రూప్ క్రైటీరియా ప్రకారము మనం ప్లస్ తీసుకుంటే
ఏ మైనస్ బి బిలాంగ్స్ టు హెచ్ రావాలి, ఇంటూ తీసుకుంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ రావాలి అని. సో ఇక్కడ మనం ప్లస్ కదా, అడిషన్ కింద కదా, సో ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయిందా. సో సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ వీ హ్యావ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అండ్ 1 ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా ఇన్ వి. ఇది 1 ఇంటూ ఆల్ఫా, మనకి ఆల్ఫా అనేది తెలుసు. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. సో ఇక్కడ రాసాను చూడండి కండిషన్. వి నో ఫ్రమ్ గ్రూప్ థియరీ దట్ హెచ్ కంటైన్డ్ ఇన్ జీ అండ్ ఏ కమ బి బిలాంగ్స్ టు హెచ్ ఇంప్లైస్ ఏ సర్కిల్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, దెన్ హెచ్ కమ సర్కిల్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ కమ సర్కిల్. ఇక్కడ మనకి క్రైటీరియా సాటిస్ఫై అయిందా లేదా. సో కెన్ ఐ సే దట్ డబ్ల్యూ కమ ప్లస్ ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ ద ఎబిలియన్ గ్రూప్ వి కమ ప్లస్ అని చెప్పచ్చా. ఇప్పుడు ఎబిలియన్ గ్రూప్కి సబ్ గ్రూప్ కాబట్టి ఆటోమేటిక్గా డబ్ల్యూ కమ ప్లస్ ఈజ్ ఆల్సో యాన్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఇంకేంటి, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ మనం ఇక్కడ ప్రూవ్ చేసేసాం. ఇంకా మనకేంటి, క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్ ప్రూవ్ చేయాలి కదా. క్లోజ్డ్ అండర్ స్కేలర్ మల్టిప్లికేషన్ ప్రూవ్ చేయడం కూడా వెరీ సింపుల్. ఆ కండిషన్లోనే పుట్ ఏ ఈక్వల్ టు ఏ అండ్ బి ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, దెన్ ఫర్ ఏ కమ 0 బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, యూ విల్ హ్యావ్ ఏ ఆల్ఫా ప్లస్ 0 బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే ఏమైంది, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ తీసుకుంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ వచ్చినట్టేనా. సో కెన్ ఐ సే దట్ ఈస్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్, దేర్ ఫోర్ డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. అండ్ సిన్స్ చూడండి డబ్ల్యూ అనేది ఎక్కడున్నది, వీలోనిదే కదా. సో వీలో ఉన్న ఎలిమెంట్స్ ఏ పాస్యులేట్స్ అయితే సాటిస్ఫై చేస్తాయో ఆటోమేటిక్గా డబ్ల్యూ ఎప్పుడైతే క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అవుతుందో, సో ఆల్ ద రిమైనింగ్ పాస్యులేట్స్ ఆఫ్ వెక్టార్ స్పేస్ హోల్డ్ ఇన్ డబ్ల్యూ కదా. కాబట్టి డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ సాటిస్ఫైస్ ఆల్ ద క్రైటీరియా ఆఫ్ వెక్టార్ స్పేస్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. సో కెన్ వి కన్క్లూడ్ దట్ a non-empty set W contained in V is a subspace of V if and only if for all A comma B belongs to F and alpha comma beta belongs to W. We have A alpha plus B beta belongs to W అని చెప్పచ్చా. ఇంకా మనకి దీని మీద కొన్ని థీరమ్స్ ఉన్నాయి, సమ్ మోర్ థీరమ్స్, బట్ ప్రూఫ్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఈ నోట్స్. ఓకే, ఇక్కడ ఈ రెండు థీరమ్స్ కూడా మనకేంటంటే క్రైటీరియానే. ఓకే, నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V మనకి వెక్టార్ స్పేస్ కావడానికి క్రైటీరియా. సో జస్ట్ లెట్ us సీ ద స్టేట్మెంట్స్ చూద్దాం. ఏమంటే ఫస్ట్ స్టేట్మెంట్, లెట్ V of F be a vector space and let W contained in V, then the necessary and sufficient condition for W to be a subspace of V are alpha belongs to W, beta belongs to W implies alpha minus beta belongs to W, and second condition is A belongs to F, alpha belongs to W implies A alpha belongs to W. And ఇంకో థీరం ఏంటంటే, a non-empty set W is a subset of a vector space V of F, then W is a subspace of V if and only if A belongs to F and alpha comma beta belongs to W implies A alpha plus beta belongs to W. మీరు ఫస్ట్ ఈ థీరంని కనుక అబ్జర్వ్ చేశారంటే ఈ రెండు కండిషన్స్ని కాంబినేషనే మనం ఇంతకుముందు ప్రూవ్ చేసిన థీరం. సో జనరల్గా మనము ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన నాన్ ఎంప్టీ సెట్ సబ్స్పేస్ అవుతుందా కాదా అని చెక్ చేయాలంటే కూడా వీఆర్ గోయింగ్ టు యూస్ దట్ క్రైటీరియా. ఏంటి, ఫర్ ఆల్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనే క్రైటీరియాని మనం కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో కానీ మనకు థీరంలో ఎక్కడైనా సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలన్నా కూడా దట్ ఈస్ ద క్రైటీరియా దట్ వీఆర్ గోయింగ్ టు use. Okay, now let us do a problem. Example consider చేద్దాం. Let P comma Q comma R be the fixed elements of a field F. Show that the set W of all triads X comma Y comma Z of elements of F such that Px plus Qy plus Rz equal to 0 is a vector subspace of V3F. చూడండి, PQR అనేవి ఫిక్స్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ F. అవి ఫిక్స్డ్ ఎలిమెంట్స్ అయితే వీ హ్యావ్ టు షో దట్ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయడ్స్, డబ్ల్యూలో ఉన్న ట్రయడ్స్ ఏ ఫామ్లో ఉన్నాయి, ఎక్స్ కామా వైజెడ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్ సచ్ దట్, మనకి ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే డబ్ల్యూలో ఉన్న ట్రయడ్స్ ఉన్నాయి కదా, దానిలో ఉన్న ఎలిమెంట్స్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీగా ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటి, పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషను సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తేనే మనకు డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ ఉంటుంది, లేదా డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ ఉంది అని ప్రూవ్ చేయాలన్నా కూడా మనకు ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, నౌ లెట్ us see how we are going to solve the problem. First of all, as usual, you will write the given thing. So given ఏంటి, given P comma Q comma R are the fixed elements of a field F. We have to show that the set W of all triads X comma Y comma Z of elements of F such that this is condition is important. అంటే Wలో
ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఉంటాయి, లేకపోతే ఉండవు. ఓకే, px ప్లస్ qy ప్లస్ rz ఈక్వల్ టు 0 ఈజ్ ఎ వెక్టార్ సబ్స్పేస్ ఆఫ్ v3f బై ద డెఫినిషన్ ఇట్ సెల్ఫ్. సో డెఫినేషన్ నుండినే మనం ఏమని చెప్పచ్చు, డబ్ల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, ఇట్ ఈస్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటి, వీ హ్యావ్ టు టేక్ 2 ఎలిమెంట్స్ ఇన్ డబ్ల్యూ. ఆల్ఫా కమా బీటా తీసుకుంటాము, కానీ ఆల్ఫా ఏ ఫామ్లో ఉంటుంది, ట్రయడ్స్ అన్నారు కాబట్టి యూ కెన్ రైట్ సమ్ x1 y1 z1 బీటా సమ్ x2 y2 z2, వేర్ x1 y1 z1 x2 y2 z2 ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్ కదా. ఇప్పుడు కండిషన్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏమవుతుంది, px1 ప్లస్ qy1 ప్లస్ rz1 ఈక్వల్ టు 0, అదేవిధంగా px2 ప్లస్ qy2 ప్లస్ rz2 ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ మనం ప్రూవ్ చేయాల్సిన ఎలిమెంట్ ఏది ఉందని ప్రూవ్ చేయాలి, డబ్ల్యూలో ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనే ఎలిమెంట్ ఉందని ప్రూవ్ చేయాలి. ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనే ఎలిమెంట్ ఉందని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఎలిమెంట్ ఏంటో చూద్దాం. ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా, లెట్ us consider for a comma b belongs to f, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ఈక్వల్ టు a ఇంటూ x1 y1 z1 ప్లస్ b ఇంటూ x2 y2 z2. సో ఇట్ బికమ్స్ ax1 comma ay1 ప్లస్ a comma az1 ప్లస్ bx2 కమ by2 కమ bz2. సో అది అడిషన్ ఆఫ్ 2 వెక్టర్స్ కదా, ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ ax1 ప్లస్ bx2 కమ ay1 ప్లస్ by2 కమ az1 ప్లస్ bz2 కదా. సో నౌ దట్ ఈస్ ద ఎలిమెంట్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనే ఎలిమెంటు ఆ కండిషన్ వాళ్ళు ఇచ్చారు కదా, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. ఏ కండిషను, px ప్లస్ qy ప్లస్ rz ఈక్వల్ టు 0. ఆ కండిషన్ సాటిస్ఫై చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి సబ్స్పేస్ క్రైటీరియా సాటిస్ఫై అయినట్టు, ఎందుకంటే ఆ ఎలిమెంట్ డబ్ల్యూలో ఉంటుంది కదా, కాబట్టి సబ్స్పేస్ క్రైటీరియా సాటిస్ఫై అయినట్టే. ఆ కండిషన్ సాటిస్ఫై చేయలేదనుకోండి, అప్పుడు డబ్ల్యూ అనే సెట్లో ఆ ఎలిమెంట్ ఉండదు. సో we can say that it is not a subspace. So consider px plus qy plus rz kada, p into x plus ax1 plus bx2 plus q into ay1 plus by2 plus r into az1 plus bz2. సింప్లిఫై చేసామనుకోండి, మనకు అక్కడ ఏ కామన్ తీస్తే px1 plus qy1 plus rz1 plus b into px2 plus qy2 plus rz2 వస్తుంది. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 0. ఎందుకని, ఈక్వేషన్ 1లో మనకి px1 plus qy1 plus rz1 0 ఉంది, అదేవిధంగా ప్లస్ b ఇంటూ 0, దట్ ఈస్ ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఫైనలీ యూ గెట్ దిస్ వాల్యూ యాజ్ 0. అంటే మనకు ఆ కండిషన్ px ప్లస్ qy ప్లస్ rz ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేసినట్టేనా, ఈ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అనే ఎలిమెంట్ సాటిస్ఫై చేసింది కాబట్టి కంపల్సరీ ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. డబ్ల్యూలో ఉంది అంటే కెన్ వి సే దట్ ఫర్ ఏ కమా బీ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పచ్చా. హెన్స్ సబ్స్పేస్ క్రైటీరియా సాటిస్ఫై అయింది కాబట్టి we can conclude that W is a subspace of V3F. So these are the concepts that you have learnt in this session. So ఏమేమి వెక్టార్ సబ్స్పేస్ అంటే ఏంటి, ఇచ్చిన నాన్ ఎంప్టీ సబ్సెట్ వెక్టార్ స్పేస్ కావడానికి అంటే సబ్స్పేస్ కావడానికి క్రైటీరియా ఏంటి, తర్వాత మనకు ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఒక వెక్టార్ స్పేస్కి ఇచ్చినప్పుడు అది మనకి సబ్స్పేస్ అవుతుందా లేదా, ఎలా చేయాలి అనేది కదా. సో ఇంకా మీరు యూ కెన్ డూ మోర్ ప్రాబ్లమ్స్ ఫర్ ప్రాక్టీసింగ్. ఓకే, థ్యాంక్ యూ.